#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అన్నాగిరి ఉమా మహేష్, సార్ వై యూ డోంట్ ఎంకరేజ్ టు ట్రాన్స్ప్లాంట్ ఇన్ టెంపుల్ ఏరియాస్? ఇది కొంతవరకు నిజమే. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెంపుల్ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాను. దీనికి కారణం లేకపోలేదు. మొట్టమొదటి కారణం ఏంటంటే, మనం మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ ప్లాన్ చేసినప్పుడు, అంటే మగవాళ్ళకి మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ గీస్తున్నప్పుడు యూజువల్గా ఈ టెంపుల్ ఏరియాలో కొంచెం రిసీడింగ్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఈ యాంగిల్ ఎప్పుడైతే అరేంజ్ చేస్తామో అప్పుడే ఫేస్కి ఆ మ్యాన్లీ లుక్ అనేటువంటిది వస్తుంది. అలా కాకుండా ఈ యాంగిల్ని ఎప్పుడైతే ఆబ్లిటరేట్ చేస్తామో, ఇలా రౌండ్గా చేసేసి ఈ టెంపుల్ ఏరియాని ఫిల్ చేయడానికి ట్రై చేస్తామో, అది ఆడవాళ్ళ ఫేస్ లాగా కనిపించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లేదా ఇంకో కారణం ఏంటి అంటే, కొంతమందికి ఈ టెంపుల్ ఏరియాలో ఉండే ఈ పాయింట్ కొంచెం తగ్గిపోయి ఉంటుంది, అంటే కొంచెం వెనక్కిపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళు దీన్ని రీక్రియేట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అన్లెస్ అంటిల్ అది చాలా లోపలికి వెళ్ళిపోయి చూడ్డానికి మంచి లుక్ రావట్లేదు అంటే తప్పితే ఈ టెంపుల్ పాయింట్స్ని సాధ్యమైనంత వరకు క్రియేట్ చేయకూడదు. ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఈ టెంపుల్ పాయింట్స్ క్రియేట్ చేస్తామో అక్కడ పెరిగే వెంట్రుకలు ఏవైతే ఉంటాయో అవి కంపారిటివ్గా మన ఎగ్జిస్టింగ్ టెంపుల్ ఏరియాలో ఉండే వెంట్రుకల కంటే కొంచెం థిక్గా ఉంటాయి. సో ఎప్పుడైతే అవి థిక్గా ఉంటాయో మనం ఎంత కరెక్ట్ యాంగిల్స్లో ఉంచి వాటిని ఇంప్లాంట్ చేసినా అవి కరెక్ట్గా గ్రో అయినా కూడా చూడంగానే ఇట్టే పట్టేయచ్చు. అంటే ఇవేమో థిక్గా పెరిగి ఉంటాయి, దాని వెనకాల నుంచి మళ్ళీ పల్చగా అయిపోయి ఉంటాయి. సో అటువంటి ఆక్వర్డ్నెస్ అవాయిడ్ చేయడానికి ఆ ఏరియాలో సాధ్యమైనంత వరకు టెంపుల్ పాయింట్స్ని క్రియేట్ చేయడం అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇంకో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఏంటి అంటే, కొంతమందికి ఏమవుతుందంటే ఈ టెంపుల్ ఏరియాలో ఉండే ఆ మజిల్స్ కొంచెం ప్రామినెంట్గా ఉంటాయి. అంటే నములుతున్నప్పుడు కానీ లేదా పళ్ళు బిగించినప్పుడు కానీ ఈ ఏరియాలో మజిల్ మూమెంట్ ఉంటుంది. సో మజిల్ మూవ్ అయిన ప్రతిసారి ఒకవేళ ఆ హెయిర్ యాంగిల్స్ ప్రాపర్గా అరేంజ్ చేయలేదంటే మజిల్ మూమెంట్తో పాటి ఆ హెయిర్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతున్న వెంట్రుకలు మన ఫేస్ మీద చాలా బ్యాడ్ అపియరెన్స్ని క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా మీతో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ మాటలు వినకుండా అదే పనిగా ఆ వెంట్రుకల వైపు లేదా ఆ టెంపరల్ లైన్ వైపు వాళ్ళ దృష్టి పోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంపరల్ ఏరియాని మెడికేషన్ ద్వారా, మినాక్సిల్ ద్వారా ఇంప్రూవ్ చేసుకొని హెయిర్ లైన్ మాత్రమే ప్రాపర్గా మెచ్యూర్ మేల్ ప్యాటర్న్లో క్రియేట్ చేస్తే సాధ్యమైనంత వరకు అది న్యాచురల్గా కనిపించే అవకాశం ఉంది.